హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజన్ వీడియోస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనము ఆదిదేవుడైనటువంటి వినాయకుణ్ణి ఎందుకు మొదటగా అన్ని దేవుళ్ళ కంటే ముందు పూజిస్తారు, మళ్ళీ వినాయకుని జననం అండ్ వినాయకుని కథ గురించి టోటల్గా క్లియర్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షో సమ్ లవ్ అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. భారతదేశంలోని అన్ని సాంప్రదాయక పండుగలలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ వినాయక చతుర్థి. దీనినే వినాయక చవితి అని పిలుస్తాం. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైనటువంటి బొజ్జ గణపతి యొక్క పుట్టినరోజునే వినాయక చతుర్థిగా జరుపుకుంటారు. అయితే గణపతిని ముద్దుగా వినాయకుడని, బొజ్జ గణేశుడని, లంబోదరుడని, గణాధిపతి అని, గణనాథుడని, విఘ్నేశ్వరుడని వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే ఈ పండుగ ఉత్సవాలు ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల చతుర్థి నాడు ప్రారంభమవుతాయి. అంటే ఆగస్టు నెలలో మొదలవుతాయి. అయితే వినాయకుడి జననం శివపురాణంలోని కుమారకాండ 13వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. ఒకానొక రోజు పార్వతీదేవి పరమేశ్వరుని కొరకై వెతికి అలసిపోతుంది. అప్పుడు పరమేశ్వరుని జాడ తెలిసి ఇంటికి వస్తున్నాడని సంతోషంలో తయారయ్యేందుకు పార్వతీదేవి చెలికత్తెలతో మందిరంలో స్నానాలకు వెళ్తుంది. స్నానాలకు వెళ్లే ముందు పసుపు పిండిని తీసి తన శరీరానికి రాసుకునే సమయంలో ఒక బొమ్మ ఆకారాన్ని సృష్టిస్తుంది. ఈ బొమ్మ చాలా బాగుంది అని, దీనికి ఇంకేదో తక్కువైంది అని ఆలోచిస్తుంది. అయితే పరమేశ్వరుడు వస్తున్నాడనే సంతోషంలో పార్వతీదేవి ఈ బొమ్మకి ప్రాణం పోసి వినాయక అని పేరు పెడుతుంది. అప్పుడు చక్కటి బాలుడు పార్వతీదేవిని తల్లి తల్లి అని మాతృత్వం పొంగేలా పిలుస్తూ, తల్లి చెప్పండి తల్లి, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు. నువ్వు నా ముద్దుల పుత్రుడవు, అప్పుడే బాధ్యతలు తీసుకున్నావా అని సంతోషపడి, నేను చెలికత్తెలతో స్నానాలకై లోనికి వెళ్తున్నా, ఎవ్వరినీ రానివ్వకు అని వినాయకుడికి చెప్పి సకల శక్తులను పార్వతీదేవి ప్రసాదిస్తుంది. సత్వ, రజో, తమో అనే 3 గుణాలను కలిగిన పార్వతీదేవి యొక్క శక్తులతో వినాయకుడు శక్తివంతుడుగా మారిపోతాడు. అలా ఏకాంత మందిరంలో తల్లి స్నానానికి భంగం కలగకుండా పుత్రుని ప్రథమ కర్తవ్యమని కాపలా కాస్తాడు వినాయకుడు. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి, ఎవరు బాలుడా, దారికి అడ్డులే అంటాడు. అప్పుడు వినాయకుడు అంటాడు, నువ్వెవరవు? నా తల్లి పార్వతీదేవి లోపల స్నానాలకు వెళ్ళింది, ఎవరిని రానివ్వకు అని ఆజ్ఞాపించింది అంటాడు వినాయకుడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు సకల దేవతలను వెంట పెట్టుకొస్తారు. వినాయకుడు ఎవ్వరి మాట వినకుండా తల్లి ప్రసాదించిన శక్తులను అందరిపై ప్రయోగిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఉగ్రరూపం దాల్చి పిల్లవాడు పుత్రుడు అని చూడకుండా తలను మొండెం నుంచి తన త్రిశూలంతో వేరు చేస్తాడు. పరమేశ్వరుని అడ్డుకునడంలో విఫలమై యుద్ధంలో మరణిస్తాడు వినాయకుడు. పుత్రుడు చనిపోయాడు అనే వార్త తెలుసుకున్న పార్వతీదేవి హుటాహుటిన వచ్చి చాలా బాధపడుతుంది. నా పుత్రుణ్ణి చంపిన వారెవ్వరూ బ్రతికుండకూడదు అంటూ కోపంతో రగిలిపోయి ఉగ్ర రూపాన్ని దాల్చుతుంది. బ్రహ్మ, విష్ణు, శివుడు ప్రళయం వస్తుందేమో అని భయపడి ఏదో ఒకటి చేసి పార్వతీని శాంతపరచాలనుకుంటారు. అప్పుడు బ్రహ్మ ఋషులను, మునులను వెంట పెట్టుకొని పార్వతీ దగ్గరికి వెళ్ళి, తల్లి, మీ పుత్రుణ్ణి మేమంతా కలిసి చంపినందుకు క్షమించండి. ఇప్పుడు మీరు శాంతించాలి అంటే మేము ఏం చేయాలో విజ్ఞాపించండి అని అడుగుతాడు బ్రహ్మ. నా పుత్రుడు పునర్జీవుడై అతనికంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తే నేను శాంతిస్తాను అని సమాధానం చెప్తుంది పార్వతీదేవి. వెంటనే బ్రహ్మ శివునికి సలహా ఇస్తాడు, ఉత్తర దిక్కున వెళ్ళి వెతకమని. శివుడు సేవకులకు ఆజ్ఞాపిస్తాడు, వెంటనే వెళ్ళండి అని. అప్పుడు మానవుని తల దొరకదు, దేవతల తల దొరకదు. ఒక పడుకొని ఉన్న ఏనుగు తలను తీసుకొచ్చి వేద మంత్రాలను, పవిత్ర జలాన్ని బ్రహ్మ శరీరంపై చల్లడంతో పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. అది చూసి పార్వతీదేవి సంతోషిస్తుంది. వెంటనే అతన్ని గణాలకు అధిపతిని చేసి గణాధిపతి, గణనాథ, గణపతి, గణేశ అనే పేర్లతో అతనికి గుర్తింపునిచ్చింది. అప్పుడు వినాయకుడు లేచి అక్కడున్న త్రిమూర్తులు పార్వతీదేవికి నమస్కరించి అహంకారంతో హద్దుమీరి ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి అని అన్నాడు. దాంతో గణాధిపత్యం దక్కిన విఘ్నేశ్వరునికి బ్రహ్మ ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ త్రిమూర్తులతో సమాన స్థాయినిచ్చాడు. అంటే ముల్లోకాల్లో త్రిమూర్తులను పూజించేవారు సమాన రీతిలో విఘ్నేశ్వరునికి కూడా పూజలు చేయాలి అని. ఏ వ్రతంలో అయినా వినాయకుడికి పూజ చేయకుండా ఇతర దేవతలను పూజిస్తే ఆ వ్రతం అసంపూర్ణమని, అలా చేసే వ్రతాలకు ఫలం ఉండదని, మళ్ళీ
మనం చేసే ప్రతి శుభకార్యంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా కాపాడుమని ఆ ఆదిదేవుడైనటువంటి వినాయకుణ్ణి పూజించాలని చెప్తాడు బ్రహ్మ. అందుకే మనం అందరం అన్ని దేవుళ్ళ కన్నా ముందు ఆదిదేవుడైనటువంటి విఘ్నేశ్వరునికే మనం పూజ చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇది జరిగిన తర్వాత శివుడు గణాధిపతిని తన రెండవ పుత్రునిగా అందరికీ ప్రకటించాడు. దాంతోపాటు వినాయక వ్రతం ఎలా చేయాలో కూడా వివరించాడు. ఇది శివపురాణం కుమారకాండలో 18వ అధ్యాయంలో ఉంటుంది. దీనినే మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున పాటిస్తాం. చివరగా పార్వతీపుత్రుడు గణాధిపతి అయిన సందర్భంగా అందరూ ఉత్సవాలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి వినాయకుణ్ణి వీధుల్లో పెట్టి ఇలా ఎందుకు పూజిస్తున్నారు అని అంటే 1892వ సంవత్సరంలో అసెంబ్లీ చట్టాల ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించింది. అప్పుడు భారతీయ స్వతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ బ్రిటిష్ వారిపై పోరాడి ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తిని రగిలించాడు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేయాలి అనే సంకల్పంతో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి వల్ల ఇప్పుడు నిరంతరంగా వినాయక ఉత్సవాలు వీధుల్లో పెట్టి జరుపుకుంటున్నాం. చివరగా వినాయకుని నిమజ్జనం. వినాయకుడిని అప్పట్లో కొందరు తమ భూమి పొలాలలో మట్టిలో పెడుతూ ఉండేవాళ్ళు, కొందరైతే ధాన్య రాశులలో పెడుతూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు వినాయకుడిని 9 రోజులకు కానీ 11 రోజులకు కానీ ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికి పంపించడానికి నదిలో కానీ చెరువులో కానీ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళకి వినాయకుని గురించి తెలుసుకున్నాం. కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియో మీకు అనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. గణపతి బప్పా మోర్య.